కి ఫండింగ్లు కావాలి కాబట్టి. ఇంకా పక్క రాష్ట్రంలోనైతే ఆ కాలేజ్ యాజమాన్యాన్ని స్థాపించిన అతనికే మంత్రి పదవి ఇచ్చే. హైదరాబాద్కే పరిమితమైనటువంటి నారాయణ చైతన్య ఈ రోజున గల్లీకి పోయింది, జిల్లాకి పోయింది, మండలంకి పోయింది. అంటే ఆడ ఓవర్ గవర్నమెంట్లో చదవద్దు, నారాయణ చైతన్య చదవాలి, పిచ్చలవిడిగా ఫీజులు పెంచాలి. సీజ్ చేయండి కాలేజీలు. ఏం చేస్తుంది ఇంటర్మీడియట్ బోర్డు? నిద్రపోతుందా? కాలేజీలో సీజ్ చేయండి, తాళాలేయండి, ఆత్మహత్యలు చేసుకొని పైకి వెళ్ళి ఏ కాలేజీలో వేరే ఎక్కడ చూసినామా? ఎక్కువ ఆత్మహత్యలు ఎడ జరుగుతారని అంటే నారాయణ చైతన్య. మా ఒక డాక్టర్ ఉన్నది మొన్న చెప్తా ఉంది, నారాయణ చైతన్య చదివే వాళ్ళు అందరికీ కూడా బట్టతలలు, బొర్రలు, పొట్టలు తప్ప ఏముండవు అని. అన్ని గైనిక్ ప్రాబ్లమ్సే. ఒక ఆర్ట్ ఉండదు, ఒక పార్ట్ ఉండదు, ఒక ఎక్సర్సైజ్ ఉండదు, పాడు ఉండదు. మళ్ళీ లీడర్లు, ఎన్ఎస్సీ లీడర్ల దగ్గర నుంచి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి? ఏం మాట్లాడుతున్నారు మరి? ఫీజుల నియంత్రణ గురించి ఏమైనా అడిగిండ్రా? ఏమైనా అడగబోతున్నారా? పోనీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయిపోయి పదవులు వచ్చినాయి, చల్లబడినాం. ఆ గొర్రెల మందలో ఒకళ్ళు అయినాం. అడగారు, క్వశ్చన్ చేయరు. తల్లిదండ్రుల భయం, అడిగితే మళ్ళీ మా కొడుకు మార్క్స్ తగ్గిస్తారేమో, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి. అదేంటో నారాయణ చైతన్య చదివితేనే స్టేట్ ఫస్ట్ వస్తాం, నారాయణ చైతన్య చదవకపోతే స్టేట్లో లాస్ట్ వస్తాం, ఫెయిల్ అవుతారు అని చెప్పి మా తల్లిదండ్రులందరూ ఫీల్ అయ్యి దాంట్లోనే వేసి పడేస్తున్నారు. చూసిరు కదా మన పేపర్లో ఏమైందో? ఒక్కడే ఉన్నాడు, వాడి ఫేస్ ఒక్కటే, ఒక ఫోటో ఏమో అద్దాలు పెట్టుకొని స్టేట్ ఫస్ట్ అట, అద్దాలు లేకుండా మళ్ళీ వాడే స్టేట్ సెకండ్ ర్యాంక్. కొంచెం ఆ ఫేస్కి మళ్ళీ గడ్డం వేసి యానిమేషన్లో గడ్డం వేసి వాడికి స్టేట్ థర్డ్ ర్యాంక్. సిగ్గులు ఉండాలి కొంచెం అన్న. ఫీజుల నియంత్రణ ఏవి? ఎక్కడ అనౌన్స్ చేయండి. ఇగో సెంచరీ వైపు పరుగులు. కూరగాయల దుకాణాల్లో కిలో 70 నుంచి 90 వరకు విక్రయమట. ఇప్పటికే హాఫ్ సెంచరీ దాటిన ఉల్లి కిలో 50 నుంచి 60. ఆందోళన చెందుతున్న వినియోగదారులు. ఏం చేస్తాం? ఆందోళన చెందాల్సి వస్తుంది. ఇక మనం ఏం చేయలేము. ఇక రాను గాలి వీల్చి బతకాలి. ఇక ఆ జంబలక్కడి పంప సినిమాలో క్యాప్సూల్స్ ఇస్తారు చూసిరా, ఆ క్యాప్సూల్స్ తీసుకొని బతుకుతే బెస్ట్. అట్లీస్ట్ ఆ క్యాప్సూల్స్ అన్న ఉచితంగా ఇవ్వండి, అవన్నీ జర తిని పెడతాం. రానున్న ఫ్యూచర్ జనరేషన్స్ అన్నా అట్లనే అయ్యేటట్టుంది. ఇప్పటికే ఉన్న చెట్లని నరుక్కుంటూ పోతా ఉన్నాము, ఉన్న ప్రకృతిని డ్యామేజ్ చేస్తూ ఉన్నాము. ప్రకృతి విలయతాండవం చేసి కరోనా లాంటివి వచ్చినాయి మనకి. ఆ కరోనా లాంటివి వస్తే అందరు మళ్ళీ పల్లెటూర్లకే ఉరికిర్రు. ఎందుకు? ఆక్సిజన్ కావాలని. ఏ ఆక్సిజను? చెట్ల నుంచి వచ్చే ఆక్సిజన్. ఎవడైనా దాని గురించి మాట్లాడితే ఈయన ఎర్రగడ్డలో జాయిన్ చేయండి అయ్యా, పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి పారిపోయి వచ్చినట్టు చూస్తారు. ఇక సో ఈ రకంగా ఉంటే ఇక మనం ఎప్పుడండి బాగుపడేది? ఆల్రెడీ భూమిలో సారం తగ్గిపోయింది. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఉండాలి, వర్షం పడితే నీళ్ళు నిలువ ఉండాలి. చెరువులు ఉన్నాయి, ఆ చెరువులను కబ్జా పెట్టి బిల్డింగ్లు లేపే. వర్షాకాలం వస్తే అయ్యో మా అపార్ట్మెంట్ మునిగిపోయిందండి, కారు మొత్తం డ్యామేజ్ అయిపోయిందంటే ఏడికి వెళ్ళి తెస్తాము? నువ్వు ఎందుకు కట్టినావు? చెరువులో ఇల్లు ఎందుకు కట్టినావు? కట్టినోడి దగ్గర ఎందుకు కొన్నావు? మనం తప్పులు చేసి ఇంకా ఏందో చేస్తూ ఉంటాం, మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. సో ఇన్ని చెట్లు డ్యామేజ్ చేసి ఏవి కూడా మనం పాటించకుండా వర్షం వస్తే అన్ని ఇంకుడు గుంతలు ప్రతి ఇంటి ముందర పెట్టాలి. ఎంతమంది పెడుతురండి ఇంకుడు గుంతలు? అసలు ఇంకుడు గుంతలు అంటే ఏందో కూడా ఎవరికి తెలియదు. వర్షం నీళ్ళు అందులో పోయి మనకు కూడా మన భూమిలో ఇంకా సారం పెరిగిపోయి సో వాటర్ ప్రాబ్లం రాకుండా చేస్తాయి. అవి లోపల నీళ్ళు స్టోరేజ్ అవుతాయి కదా. ఇవన్నీ మాట్లాడితే అబ్బో చెప్పొచ్చు నువ్వు తీయగను, ఇక నువ్వే ఉన్నావు ప్రపంచంలో, చెప్పనీకి ఇంకెవరు లేరు అన్న డైలాగులు వస్తాయి తప్ప అరే అవును కదా, నిజమే కదా, అట్లీస్ట్ వీలైనా చెప్తున్నారు కదా, ఒక్కలన్నా మారదాము, ఇంకుడు గుంతలు పెడదాం కట్టినప్పుడు. లేకపోతే మన జీవితానికి గుంత పడుతుందని చెప్పి ఎవరు ఆలోచించారు ఇంకుడు గుంతలు లేకపోతే. ఒక్కదానికి ఒకటి ఖచ్చితంగా లింక్ ఉంది. ఈ టమాటాలకి రేట్లకి దీనికి ఏంది శ్రావ్య సంబంధం అంటే యూనివర్సల్ ప్రాబ్లం అండి.
ఒకదానికోటి ఖచ్చితంగా లింక్ ఉంటుంది, లింక్ లేకుండా ఉండదు. సో రాను రాను ఇగో ఈ టమాటాలు ఇంకా కాస్ట్లీ అయితే దొరకవు. భూమిలో సారం లేకపోతే పంట నష్టం వస్తుంది, పంట పండదు అసలు. ఇంకా రానున్న కాలంలో పంట పండదు అనుకుందాం. ఇప్పటికే చూస్తున్నాం కదా, వినాశకాల విపరీత బుద్ధి పడితే జోరుగా వర్షం పడుతుంది, పంట మొత్తం నష్టపోతున్నాం. ఎవరికి వచ్చింది ఘోష అంటే రైతులకు వచ్చింది ఘోష. సో ముందు ముందు నీకు ఇంకా నీళ్ళే లేనప్పుడు, గ్రౌండ్ వాటర్ లెవెల్స్లో నీళ్ళు లేనప్పుడు, నీటి స్టోరేజ్ లేనప్పుడు, భూమిలో సారం తగ్గిపోయి ఇప్పటికే మనకి మొత్తం కూడా తిన్న తిండి, ఒకప్పుడు చూడండి మన తాత ముత్తాతలు స్ట్రాంగ్ ఉంటారు, ఇప్పుడు కూడా 100 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనకి ఇప్పటికే 30 సంవత్సరాలకే ఇగో ఇంతసేపు మార్నింగ్ న్యూస్ అవుతే నాకే కొంచెం సేపు బయట కాలు గుంజే 30 సంవత్సరాలకు. ఇంకొన్ని రోజులు పోయిందనుకో ఇదే ఫుడ్ తినుకుంటా పోతే ఇంకా తగ్గిపోతుంది. దానికి కారణం ఏంది? భూమిలో ఉన్నటువంటి సారం తగ్గిపోతూ ఉంది. దేని వల్ల తగ్గిపోతూ ఉంది? సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి కదా. మరి దానికంటే క్యాప్సిల్సే బెటర్, డైరెక్ట్ పోయి మెడిసిన్స్ వేసుకుందాం. ఈ పైసలు, ఈ కూరగాయలు ఇవన్నీ మిగులుతాయి ఈ పైసలు. ఫ్యూచర్ జనరేషన్స్ అట్లనే ఉన్నట్టు ఉన్నాయి. మరి ఈ 2000 విజన్ అని మాట్లాడుతారు కదా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల గురించి ఎవరు మాట్లాడతలేరు. విజన్ 2040 2050 అంటా అంటారు. మరి ఆ 2050 తర్వాత ఏమవుతుందో ఏమో అర్థమవుతలేదు.